హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అన్ని అప్డేట్స్ గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆ నోటిఫికేషన్ నుంచి మీరు డైరెక్ట్ ఆ వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది, టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్కి సంబంధించి త్వరలో అప్డేట్ చేస్తూ ఉన్నాం యాప్లో. సో ఖచ్చితంగా ఆ కోర్సులన్నీ కూడా రాబోయే నోటిఫికేషన్లు అన్నిటికీ కూడా ఖచ్చితంగా యూజ్ అయ్యేటటువంటి యాప్. ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేది మన కామెంట్లో పిన్ చేసి పెడతా. అక్కడ నుంచి మీరు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఫ్రీ టెస్టులు ఉన్నాయి, అవి కూడా రాయండి. మీకు కంపల్సరీ ఆ ఫ్రీ టెస్టులు కూడా మీకు యూజ్ అవుతాయి. సో ఫ్రీ టెస్టులు రాసిన తర్వాత మీకు ఇది యూజ్ఫుల్ అనుకుంటే ఆ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, మీ సేవ ద్వారా టెట్ మెమోల జారీ. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి ముద్రిత మెమోలు జారీ చేయనున్నారు. ఇవి కుల ఆదాయ ధృవీకరణ పత్రాల్లాగే ఉంటాయి. వీటిని మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తారు. సర్టిఫికేట్పై ప్రత్యేకంగా ఒక బార్ కోడ్, ఒక నెంబర్స్ అయితే ఉంటాయి. 2011 నుంచి ఇప్పటి వరకు టెట్ పరీక్ష పాస్ అయిన వారందరికీ ముద్రిత మెమోలు జారీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్పారు. ఈ మెమోను పొందేందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. 60 రూపాయలట, ఇక్కడ రాయలేదు. 60 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ మెమోపై అభ్యర్థి పేరు, ఫోటో, వేలిముద్ర లేకపోతే సంతకం, అభ్యర్థి పొందిన మార్కుల వివరాలు ఉంటాయి. గతంలో టెట్ పరీక్ష పాస్ అయిన వారికి 2 సార్లు ముద్రిత మెమోలు జారీ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో 2 సార్లు అయితే ముద్రిత మెమోలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఆన్లైన్ మెమోలను మాత్రమే జారీ చేస్తున్నారు. దీంతో కొందరు నకిలీ మెమోలు తయారు చేస్తున్నట్టు విద్యాశాఖ గుర్తించి ఈ నేపథ్యంలో ముద్రిత మెమోలను జారీ చేయాలని నిర్ణయించారు. ఇది మంచి ఆలోచనే. ఇక టీజీపీఎస్సీ నుంచి త్వరలో రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టౌన్ ప్లానింగ్కి సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్, అగ్రికల్చర్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించిన నోటిఫికేషన్, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ నోటిఫికేషన్, డైట్ లెక్చరర్లు, దేవాదాయ శాఖలో 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో ఇంకో 5,000 వైద్య సిబ్బంది నర్సుల పోస్టుల భర్తీ ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1000కి పైగా అధ్యాపక పోస్టుల ఖాళీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో 300కు పైగా అధ్యాపక పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 1 by 1 నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనకు టీజీపీఎస్ నుంచి అతి త్వరలో ఈ నెలలోనే వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఈ 2 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఈ నెల చివరి వరకు, ఇంకో వారంలో లేకపోతే ఇంకో 10 రోజుల్లో ఈ నోటిఫికేషన్లు అయితే వస్తాయి. వాటికి సంబంధించిన ఆ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అప్డేట్ చేయబోతున్నాం 2-3 డేస్లో. సో ఖచ్చితంగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మైనారిటీ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ పోస్టులలో ఖాళీలు ఉన్నాయి. శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ, ఇందులో ఖాళీల భర్తీ అయితే ఉంది. పీజీటీ ఇంగ్లీష్ ఉంది, జేఎల్ ఉర్దూ, టీజీటీ సోషల్, ఆర్ట్ టీచర్, పీఈటీ, డిఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర బోధనేతర పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు 18 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈరోజు వరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ఆఫీస్ శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, కేబీ సినిమా టాకీస్ పక్కన జనకాపూర్లో నేరుగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 15,762 పోస్టులు ఫలితాలు విడుదల. కేంద్రీయ నవోదయ విద్యాలయాల్లో 15,762 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించిన టైర్ 2 పరీక్ష ఫలితాలను సిబిఎస్ఈ దశల వారీగా విడుదల చేస్తుంది. పీజీటీ, టీజీటీకి సంబంధించి స్టెనోగ్రాఫర్ 1, ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల రిజల్ట్ను ప్రకటించింది. టైర్ 1 రాసిన 8,56,000 మందిలో 1,53,000 మంది టైర్ 2 రాసిరు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలో వెల్లడిస్తారు. దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చింది, చెక్ చేసుకోండి. ఎస్బీఐలో మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి, పీజీడిఎం, పీజీడిబిఎంలతో పాటు ఉద్యోగ అనుభవం ఉంటే వీళ్ళకు అవకాశం ఉంది. 25 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి వీళ్ళ ఏజ్. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు సడలింపు ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఫీజు ఉండదు. ఆగస్టు 27వ తారీఖు వరకు అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. షార్ట్ లిస్ట్ చేస్తారు, ఇంటర్వ్యూకి పిలుస్తారు, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ విధంగా అయితే ఎంపిక విధానం అనేది జరుగుతుంది. మరో హెడ్డింగ్ చూడండి. ఎడ్సెట్ మొదటి విడత సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం కన్వీనర్ కోటాలో 13,695 సీట్లుండగా 15,009 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 9,407 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు దక్కిన వారు ఈ నెల 20 వరకు ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాలి. ఇక 2025లో మొదటి విడతలో 4,474 మందికి రిపోర్ట్ చేస్తే ఇప్పుడు 9,400 అంటే డబల్ అయినట్టు చూసుకోవచ్చు. రెండో విడతలో 7,441 మంది సీట్లు దక్కించుకున్నారు. అంటే రెండు విడతల్లో కలిపి 11,000కు పైగా సీట్లు నిండి అది 2025లో. ఈసారి మొదటి విడతలోనే 9,000 సీట్లు భర్తీ అయినాయి. ఈసారి 81.85% మహిళలే దక్కించుకున్నారు. తర్వాత అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా ప్రస్తుతానికి 2 జిల్లాలలో నోటిఫికేషన్లు అయితే కొనసాగుతున్నాయి. జగిత్యాల, హైదరాబాద్. ఈ 2 జిల్లాలలో జగిత్యాల 21 లాస్ట్ డేట్ ఉంది, హైదరాబాద్లో 22 లాస్ట్ డేట్ ఉంది. ఇంకా 14 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. అవి ఎప్పుడు వచ్చినా కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి. సమగ్ర శిక్ష పోస్టులకు 24 వరకు దరఖాస్తు గడువు. సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలోని వివిధ కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువును విద్యాశాఖ పొడిగించింది. స్టేటు, డిస్టిక్ ప్రాజెక్ట్ ఆఫీసర్లోని కోఆర్డినేటర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్లు, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ పోస్టులకు ఈ నెల 24 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల ప్రభుత్వ స్కూళ్ళ జిహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అర్హతలు, నిబంధనలు, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థుల అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి చూడండి. క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో రాయండి. యాప్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తే ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి అయితే ఖచ్చితంగా యాప్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయనేది చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.